అందరికీ నమస్కారం అండి. జితేంద్ర లీగల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న కామన్ టెర్మినాలజీ ఉంటుంది. సో మనం ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా గ్రామ కంఠం అంటే ఏంటి తెలుసుకుందాం. గ్రామ కంఠం అంటే గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామకంఠం అంటారు. ఇది ఉమ్మడి స్థలం, అంటే ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామకంఠం భూ వివరాలన్నీ పంచాయతీ రికార్డులో ఉంటాయి. అసైన్ భూమి అంటే ఏంటో తెలుసుకుందాము. అసైన్ భూమి అంటే భూము లేని నిరుపేదలు సాగు చేసేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అసైన్ భూమి అంటారు. దీన్ని వారసత్వ సంపదగా అనుభవించడమే తప్ప ఇతరులకు అమ్మటం కానీ బదలాయించడం కానీ కుదరదు. ఆయకట్టు అంటే ఏంటో తెలుసుకుందాము. ఆయకట్టు అంటే ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు. అలాగే బంజర భూమి, బంచరామి అంటారు. సో దాని గురించి వివరంగా తెలుసుకుందాము. బంజర భూమి లేక బంచరామి అంటే గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజా అవసరాలు కోసము ప్రభుత్వం నిర్దేశించిన భూమిని బంజరు భూమి లేక బంచరామి అంటారు. దీన్ని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు. అగ్రహారం అంటే ఏంటి? అగ్రహారం అంటే పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు. దేవాలయాల నిర్వహణ కోసము పూజారుల పేరును కానీ దేవాలయం పేరును కానీ కేటాయించిన భూమిని దేవాల్ ఇనాం అంటారు. అడంగల్ పహాని. అడంగల్ పహాని అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ని అడంగల్ పహాని అంటారు. ఆంధ్ర ప్రాంతంలో అడంగల్ అని అంటారు, తెలంగాణ ప్రాంతంలో పహాని అని అంటారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. ఎకరం భూమి విస్తీర్ణం కొలమానం 4840 చదరపు గజాలు స్థలం కానీ 100 సెంట్లు. ఒక సెంటుకు 48.4 గజాలు కానీ 40 గుంటలు. ఒక గుంటకు 121 గజాలను ఎకరం అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సెంటు, తెలంగాణ రాష్ట్రంలో గుంట అని అంటారు. ఇక్కడ గుంట అంటే ఆంధ్ర ప్రాంతంలో అమ్మాయి అని అర్థం, కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో గుంటని ఈ విధంగా భావించడం జరుగుతుంది. తప్పుగా అర్థం చేసుకోవద్దు. వ్యవసాయ భూముల్ని సర్వే చేసి వర్గీకరణ చేయటాన్ని బందోబస్తు అంటారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్ని బి మెమో అంటారు. భూమి స్వరూపాన్ని తెలియజేసే
పత్రాన్ని ఈసీ అంటారు, అంటే ఎంకంబరెన్స్ సర్టిఫికెట్. 32 ఏళ్లలోపు ఓ సర్వే నెంబరు భూమికి జరిగిన లావాదేవీలను అంటే ట్రాన్సాక్షన్ తెలియజేసే దాన్ని ఈసీ అంటారు, అంటే ఎంకంబరెన్స్ సర్టిఫికెట్. ఎఫ్ఎంబి ఫుల్ ఫామ్ ఏంటంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. దీన్నే ఎఫ్ఎంబి టీపన్ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్ఎంబి అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనేది ఒక భాగం అనేది. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నెంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి. రుణము కోసము భూమిని కుదవబెట్టడాన్ని రెవెన్యూ టెర్మినాల్స్లో మార్ట్గేజ్ అంటారు. రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకాన్ని పట్టాదారు పాస్ పుస్తకం అంటారు. భూములపై సర్వే చేసిన నాటికి సేద్యానికి పనికి రాకుండా ఉన్న భూములను పోరంబోకు భూములు అంటారు. ఇవి కూడా ప్రభుత్వ భూములే అని గుర్తించాలి మనం. టైటిల్ డీడ్ భూ హక్కు దస్తావేజు. ఇందులో ఆర్డీఓ గారు సంతకం ఉంటుంది. ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్, దాన్ని రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. ఆర్ఎస్ఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్, పర్మనెంట్ రిజిస్టర్. సర్వే నెంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్. దీన్ని శాత్వార్ స్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. శాత్వార్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. రెవెన్యూ గ్రామాల వారీగా మొదటిసారి సర్వే చేసిన భూమి వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్. ఇది 1953వ సంవత్సరం దాకా అమల్లో ఉంది. ఆ తరువాత ఖాసా పహానీ అందుబాటులోకి రావడం జరిగింది. సాదా బైనామా భూమి క్రయ విక్రయాలకు సంబంధించి తెల్ల కాగితంపై రాసుకునే ఒప్పంద పత్రాన్ని సాదా బైనామా అంటారు. దస్తావేజు భూముల కొనుగోళ్ళు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రాన్ని దస్తావేజ్ అంటారు. తరి అంటే సాగు భూమి అని అర్థం. ఖుష్కీ అంటే మెట్ట ప్రాంతం అని అర్థం. గెట్టు అంటే పొలం హద్దని అర్థం. కమతం అంటే భూమి విస్తీర్ణం అని అర్థం. ఇలాకా అంటే ప్రాంతం అని అర్థం. ఇనాం అంటే సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమిని ఇనాం అంటారు. బాలోతా ఇనాం అంటే భూమి లేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమిని బాలోతా ఇనాం అంటారు. సీలింగ్ అంటే భూమి యొక్క గరిష్ట పరిమితిని సీలింగ్ అని వ్యవహరించడం జరుగుతుంది. సర్వే నెంబర్ భూముల గుర్తింపు కోసం కేటాయించడాన్ని సర్వే నెంబర్గా వ్యవహరించడం జరుగుతుంది. నక్షా భూముల వివరాలు తెలిపే చిత్రపటాన్ని నక్షా అంటారు. కబ్జాదార్ భూమిని తన అధీనంలో ఉంచుకొని అనుభవించే వ్యక్తిని కబ్జాదార్ అంటారు. ఫైసల్ పట్టి అంటే బదిలీ రిజిస్టర్ని ఫైసల్ పట్టి అంటారు. చౌఫస్లా
ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేరువేరు సర్వే నెంబర్ల భూముల పన్ను మదింపు రికార్డుని చౌపస్లా అంటారు. విరాసాత్ ఆర్ ఫౌతి. భూమి యొక్క యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకి భూమి హక్కు కల్పించడాన్ని విరాసాత్ ఆర్ ఫౌతి అంటారు. కాస్తు అంటే సాగు చేయటము. మింజుములే అంటే మొత్తం భూమి. మోకా అంటే క్షేత్రస్థాయి పరిశీలన, స్పాట్ ఇన్స్పెక్షన్ అంటారు కదా, అదనమాట మోకా, క్షేత్రస్థాయి పరిశీలన. అబి వానాకాలం పంటని అబి అంటారు. ఆబాది గ్రామకంఠంలోని గృహాలు, గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలను ఆబాది అంటారు. అసైన్మెంట్ ప్రత్యేకంగా కేటాయించిన భూమిని అసైన్మెంట్ అంటారు. శిఖం చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణంని శిఖం అని పిలుస్తారు. హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవర్స్ భూమిగా వ్యవహరించడం జరుగుతుంది. దో ఫసల్ 2 పంటలు పండే భూమిని దో ఫసల్ అంటారు. ఫసలి జూలై 1వ తారీఖు నుంచి 12 నెలల కాలాన్ని ఫసలి అంటారు. నాలా వ్యవసాయేతర భూమిని నాలా అంటారు ఇది రెవెన్యూ టెర్మినాలజీలో. ఇస్తిఫా భూమి పట్టాదారు స్వచ్ఛందంగా ప్రభుత్వ పరం చేసిన భూమిని ఇస్తిఫా భూమి అంటారు. ఇనాం దస్తర్దాన్ పొగడ్తలకి మెచ్చి ఇచ్చే భూమిని ఇనాం దస్తర్దాన్ అంటారు. ఖాస్రా పహానీ ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరు మీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహానీ. ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరు మీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహానీ, దీన్నే ఖాస్రా పహానీ అంటారు. ఏక్రారా నామ్ ఏక్రారా నామా అంటే ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్ తీసుకునే గ్రామాల ఒప్పందాన్ని ఏక్రారా నామా అంటారు. సామాజిక పోరంబోకు భూమిని గైరాన్ అని వ్యవహరించడం జరుగుతుంది. కౌల్దార్ కౌల్దార్ అంటే భూమిని కౌలుకు తీసుకునేవాడిని కౌల్దార్ అని అంటారు.